ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ డిపో సమీపంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 111వ బ్రాంచ్ ను ప్రారంభించారు సంస్థ డైరెక్టర్ శైలజా కిరణ్. ఈ సందర్భంగా శైలజా కిరణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మార్గదర్శికి ఇది 22వ శాఖ అని 4 రాష్ట్రాలలో 111వ శాఖలు ఉన్నాయని తెలిపారు. ఖాతాదారుల నమ్మకమే మార్గదర్శి ఉన్నతికి కారణమని తెలిపారు. అవసరం ఏదైనా మార్గదర్శి అండగా ఉంటుందని, ఖాతాదారులతో నమ్మకంగా ధీమాగా ఉండటం తమ సంస్థ ఎదుగుదలకు కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ప్రతినిధులు మరియు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూల్స్ పాటిస్తాము. అట్లానే వాళ్ళు కూడా మెంబర్స్ని డిసిప్లిన్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యం ఎవరికైనా. చాలామంది యంగ్స్టర్స్ ఈ రోజునేంటి అని ఈ రోజు గురించి ఆలోచిస్తుంటారు. అలా కాకుండా ఎవరైతే ముందు చూపుతోటి రేపటి గురించి ఏంటి అని ఆలోచన చేస్తారో వాళ్ళందరూ కూడా చిట్ ఫండ్స్, ఆర్గనైజ్డ్ చిట్ ఫండ్స్, మార్గదర్శి లాంటి పెద్ద సంస్థల్లో వాళ్ళు డబ్బు పొదుపు చేసుకున్నట్టయితే చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్తో, ఈజీ ఇన్స్టాల్మెంట్స్తో వాళ్ళ జీవితంలో వాళ్ళు నెరవేర్చుకోవాల్సిన ప్రతి ఒక్క కోరికను కూడా ఎంతో సులువుగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు చేసుకున్న సేవింగ్స్ తోటే వాళ్ళు మంచి అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయా అని ఆలోచన చేయటం కంటే కూడా రేపు డబ్బులు అవసరమైతే ఒక్కళ్ళని అడిగే పని లేకుండా, ఎక్కడికి పోవాలి అనే ఆలోచన లేకోకుండా మనంతట మనం సేవ్ చేసుకుంటా వెళ్తే ఆ డిసిప్లిన్ ఎట్లయితే మనం ప్రతి నెల ప్రతిదానికి కేటాయిస్తామో అలాగే రేపటి గురించి కూడా కొంత డబ్బులు అంటూ మనం చిట్ ఫండ్స్ ద్వారా మార్గదర్శి లాంటి కంపెనీలు మీరు చూశారు ఎంత నిబద్ధతతో నడుపుతున్నాము, ఎంత ఇంత క్రైసిస్లో కూడా మేము ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగాము. చక్కగా సర్వీస్, ఇంకా మెరుగైన సర్వీస్లే అందించాము. నిరంతరాయంగా నడిచిపోతూ ఉన్నది. సో ఇలానే కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్నో లక్షలాది మంది దీవెనలు, లక్షలాది కుటుంబాలు మార్గదర్శితో పెనవేసుకుని పోయి ఉన్నది. ఇది చక్కగా ఇంకో 100 ఏళ్ళు కూడా కోట్లాది మందికి సర్వీస్ చేయాలనే అభిలాషతో మేము ఉన్నాం.